బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అందరినీ ఈ రోజు మీతోనే ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. ఈ రోజు వీడియోలో నేనేం షేర్ చేయబోతున్నాను అంటే లాక్మే వల్ల లూమి క్రీమ్ గురించి మరొకసారి రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. చాలా మంది క్వరీస్ అయితే పెడుతున్నారు, అక్క ఇది క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత మనం అప్లై చేసుకోవాలా లేదంటే అంతకన్నా ముందే అప్లై చేయాలా, ఏ విధంగా అప్లై చేయాలి అని అడుగుతున్నారు. ఇంకా దీని ప్రైస్ డీటెయిల్స్ వగేరా అన్ని కూడా వీడియోలో అయితే చెప్తాను, కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వచ్చేస్తుంది, అది కూడా హిట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇంకెంత ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, లాక్మీలోని బీబీ క్రీమ్స్, లూమి క్రీమ్స్, ఇంకా రకరకాల క్రీమ్స్ అయితే వచ్చేసాయి. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా క్రీమ్ యూస్ చేస్తున్నట్లయితే ఆ ప్రోడక్ట్కి సంబంధించినవి వాడితే మంచిగా ఉంటుంది రిజల్ట్. లేకపోతే ఏమవుతుందంటే అందులో ఉన్న కెమికల్స్ వలన, ఇందులో ఉన్న కెమికల్స్ వలన కొన్నిసార్లు రియాక్షన్ అనేది వస్తుందని చెప్పి ఒకే కంపెనీది ఒకే ప్రోడక్ట్ అనేది వాడమని చెప్తూ ఉంటారు. అయితే లాక్మే ప్రొడక్ట్స్ వాడుతున్న వాళ్ళకి ఈ లూమి క్రీమ్ చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాదు మిగతా వాళ్ళకి కూడా బాగానే పనిచేస్తుంది. ఇది హైలైటర్ లాగా, ఇంకా అలాగే మాయిశ్చరైజర్ లాగా మనం ఉపయోగించుకోవాలి. ఎప్పుడు అప్లై చేయాలి అని అంటే ఫేస్కి క్రీమ్ అప్లై చేసిన తర్వాత మన ఫేస్లోని కొన్ని ప్రదేశాల్లోని ఇది అప్లై చేస్తే హైలైట్ అవుతుంది అనమాట. ఆ ప్రత్యేకమైన నోస్ కావచ్చు, ఐస్ కావచ్చు, లేదంటే లిప్స్ దగ్గర కావచ్చు, మనము కొంచెం హైలైట్ చేసుకోవచ్చు. జాస్ దగ్గర, ఇంకా అలాగే నోస్ దగ్గర అయితే ఈ సైడ్, ఇంకా కొంతమంది అయితే లిప్స్ దగ్గర ఇక్కడ పెడుతూ ఉంటారు, ఇక్కడ కూడా పెడతారు. ఇంకా కొంతమంది ఐబ్రో దగ్గర ఇక్కడ కొంచెంగాను హైలైట్ చేస్తూ ఉంటారు, కిందన పైన కూడా హైలైట్ చేస్తూ ఉంటారు. మేకప్ గురించి అవగాహన ఉన్న వాళ్ళకి ఏ ప్రదేశంలో పెడితే ఏ రకంగా హైలైట్ అవుతుంది అనేది తెలుస్తుంది. మీ వాళ్ళకైతే తెలియదండి. మేకప్ గురించి బాగా అవగాహన ఉండి లేదంటే దాని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి దీని గురించి అయితే బాగా తెలుస్తుంది. అయితే లూమి క్రీమ్ వచ్చేసరికి మనకి ఈ రకంగా అయితే ఉంటుందండి. ఇది సో హైలైట్ చేసి చూపిస్తాను ఏ విధంగా ఉంటుంది అనేది మీకు తెలుస్తుంది. ఫస్ట్ అయితే నేను అప్పర్ లిప్ పైన ఈ రకంగానైతే కొంచెంగా హైలైట్ చేస్తున్నాను, అక్కడంతా కూడా మెరుస్తుంది అనమాట. సో అలాగే ఇక్కడ లోవర్ లిప్ దగ్గర కూడా కొంచెంగా హైలైట్ చేసి పెట్టాను. ఇది మనము స్ట్రోక్స్ ఇచ్చి మనం హైలైటర్స్ లాగా ఉపయోగించుకోవచ్చు, డైరెక్ట్గా ఫేస్ అంతటికి కూడా ఉపయోగించుకోవచ్చు. ఫేస్ అంతటికి అప్లై చేసేటప్పుడు ఏంటంటే మొత్తం షైన్ అవుతుంది ఫేస్ అంతా కూడా. సో ఫంక్షన్స్కి, పార్టీస్కి వెళ్ళేటప్పుడు చాలా బాగుంటుంది. అండ్ అలాగే నోస్ దగ్గర సో ఈ రకంగా మనం అప్లై చేసుకుంటే ఏంటంటే షార్ప్గా కనిపించడం, ఇంకా అలాగే కొంచెంగా మెరవడం వలన మనకి మంచి లుక్ అయితే వస్తుంది అనమాట. కొంతమందికి ఏంటంటే ఐస్ హైలైట్ చేయాలనుకోండి, దాన్ని ఏంటంటే ఏ రకంగా చేస్తారంటే ఈ కార్నర్లోనైతే పెడుతూ ఉంటారనమాట. సో దానివల్ల ఐస్ అనేవి చాలా నీట్గాను పర్ఫెక్ట్గా కనిపిస్తాయి. మనము ఐలైనర్, ఇంకా అలాగే ఐ షేడో ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత చాలా నీట్గా అయితే కనిపిస్తాయి అనమాట. అండ్ అలాగే ఐబ్రో పైన అట్ ది సేమ్ టైం కిందన కూడా ఈ రకంగా కూడా హైలైట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ముగ్గుల మీదకి వచ్చేటప్పటికి ఇక్కడి నుంచి ఇక్కడికి సో చూస్తున్నారు కదా, తేడా అనేది తెలుస్తుంది కదండి. ఈ విధంగానైతే ఉంటుంది. మళ్ళీ ఇక్కడ కూడా లేదంటే ఎల్ షేప్లో చేయొచ్చు, ఇంకా రకరకాలు ఉంటుంది అనమాట. అంటే మన ఫేస్ ఏ విధంగా కనిపించాలి అనుకుంటే ఆ విధంగా మనము ఈ హైలైటర్స్తోనైతే మార్చుకోవచ్చు. మాయిశ్చరైజర్ లాగా కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఫేస్ అంతటికి కూడా ఉపయోగించుకోవచ్చు. అలాగే నెక్ కూడా ఉపయోగిస్తే నీట్గా పర్ఫెక్ట్ లుక్ అయితే వస్తుంది అనమాట. దీని ప్రైస్కి వచ్చేటప్పటికి 299 రూపీస్, తక్కువేం కాదండి, చాలా ఎక్కువ. ఇంకా అలాగే క్వాంటిటీకి వచ్చేటప్పటికి 30 grams ఆఫ్ క్వాంటిటీ మాత్రమే ఉంటుంది. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి మనకి 3 years అయితే దీని లైఫ్ టైం ఉంటుంది, ఆ తర్వాత అయితే ఎక్స్పైర్ అయిపోతుంది. దీని పేరు వచ్చేసి లాక్మే లూమి క్రీమ్. మనకి ఇందులోని షేడ్స్ కూడా ఉంటాయి. మీకు మీ ఫేస్కి తగ్గట్టు మీరు ఏ షేడ్లో బాగుంటుంది అనుకుంటే ఆ షేడ్లో తీసుకోవచ్చు. అంటే మనకి సూట్ అవుతుంది అనుకుంటే ఆ షేడ్లోనైతే మనం తీసుకోవచ్చు అనమాట. దీనివల్ల అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. కొన్ని లాక్మేలోని వాడుతూ ఉంటే ఏమవుతుందంటే నాకైతే కొన్ని పడవు. ఇందులోని బీబీ క్రీమ్ ఉంటుంది, అది అస్సలు పడదండి. నాకు అప్లై చేసుకున్నాక నాకు చాలా ఇరిటేషన్, ఇచ్చింగ్, ఇంకా అలాగే రియాక్షన్ అయితే వచ్చిందనమాట. సో అలా కాకుండా ఇది చాలా బాగుంటుంది, ఎటువంటి రియాక్షన్స్ అనేవి రావు. సో నాకైతే రాలేదు. అండ్ ప్రతి ఒక్కరు కూడా యూస్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ 18 యూస్ చేస్తే మంచిదని నా ఉద్దేశం. ఎందుకంటే 16, 17 వరకు నాకు చిన్నపిల్లలకి ఫేస్ మీద ఏవి కూడా పెట్టకూడదండి. ఇలాంటివి అప్లై చేస్తే ప్రాబ్లం అనేది వస్తుందన్నమాట. సో అందుకని నేను వాళ్ళకైతే సజెస్ట్ చేయను. వీళ్ళైతే అందరికీ యూస్ చేయొచ్చు అని చెప్తున్నారు. క్లెన్జింగ్ చేసేసుకోవాలి. క్లెన్జింగ్ అయిన తర్వాత టోనింగ్, ఆ తర్వాత ఇది చిన్న డాట్స్ కింద పెట్టుకొని ఫేస్ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు. 2 రకాలుగా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఈ లూమి క్రీము ఏ రకంగా మనకు ఉపయోగపడుతుంది అనేది బ్యాక్ సైడ్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ పేజ్ లో చూసుకున్నట్లయితే మనకి ఇది 3D లుక్ అయితే ఇస్తుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఇదండి దీని గురించి ఫుల్ రివ్యూ. మరి దీని గురించి మీ అందరికీ కూడా అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను. చాలా మంది క్వరీస్ వేస్తున్నారు, అదేంటంటే క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత ఇది అప్లై చేసుకోవాలా లేదంటే ఇదే ముందు రాసుకోవాలని. నేను ఇప్పుడు చెప్పాను కదా, క్లెన్జింగ్, టోనింగ్ చేసుకున్న తర్వాత ఇది డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. క్రీమ్ అయితే అప్లై చేయవలసిన అవసరం ఉండదు. లేదు మేము క్రీమ్ అప్లై చేస్తున్నాం అనుకున్న వాళ్ళు క్రీమ్ అప్లై చేసి అది కాస్త ఆరిన తర్వాత పైన మీరు ఇది హైలైటర్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఈ రకంగానైతే దీని యూసేజ్ ఉంటుంది. మరి ఈ వీడియోలోని ఫుల్ డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ తప్పకుండా ఫాలో అయిపోండి. ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై.